अस्सलाम वालेकुम। मैं अमजदुल्ला खान स्पोक्समैन एमपीटी। तकरीबन रात के 3:15 बज रहे हैं। अभी हम कहीं दूर डिस्ट्रिक्ट गए थे, आए तो देखा कि तकरीबन ये लोग यहाँ पर मेरे मकान दारुल अमान चंचलगुड़े पर ठहरे हुए थे। इशू ये है कि ये बेचारी जमाल भी है और ये उनके शौहर है सैयद पाशा, ये उनके रिश्तेदार है और ये हमारे सूर्यापेट के लोग हैं। आज से कुछ दिन पहले यानी 19 नवंबर 2023 के दिन इनकी एक ही बेटी है बेचारे, ये जमाल बी को जो है एक ही लड़की है जिसका नाम है शाहीन। तो ये लोग जो है तरकारी मार्केट लतीफिया मस्जिद सूर्यापेट पे रहते हैं। इनकी जो लड़की है ये 19 नवंबर 2023 के दिन लापता हो गई। बाद में ये मालूम हुआ कि कोई एक लड़का है जिसका नाम है चरण, सुदर्शन, शंभू, यानी एक लड़के के कई नाम हैं और वो जो है ड्रग्स केसेस में इन्वॉल्व है। ये लड़की के को लेकर चले गया तो मुसस्सिल ये लोग वहां पर पुलिस स्टेशन फिर रही। एसआई कोई याकूब साहब है उनसे मिले, सीआई सर्कल इंस्पेक्टर से मिल रही। बहरहाल अब नवंबर जाके दिसंबर, जनवरी का महीना खत्म होने को आ गया, फरवरी स्टार्ट हो रहा। पिछले 3 महीने में सूर्यापेट पुलिस जो है इनकी लड़की को ढूंढने में नाकामयाब हुई। इनको जहां जहां मालूम हो रहा वहां पर जा रहे हैं। इनको ये भी नहीं मालूम कि क्या लड़की वो बखदे हयात है या मार दिए, क्या करे नहीं मालूम। लेकिन सूर्यापेट में हमारे, आपका नाम अब्दुल लतीफ साहब का बोलना यह है कि ऐसे कई वाकयात आ रहे हैं जो मुस्लिम लड़कियां जो है गैर मुस्लिम के साथ में लापता हो जा रहे हैं और पुलिस की तरफ से कोई तहकीकात नहीं हो रही। क्या इनको हिप्नोटाइज कर रहे हैं, क्या इनको जबरदस्ती लेके जा रही है, मालूम नहीं हो रहा। तो हमारा मुतालिबा है कि तेलंगाना के डायरेक्टर जनरल ऑफ पुलिस और सूर्यापेट के सुप्रिटेंडेंट ऑफ पुलिस से इंशाल्लाह 1-2-3 दिन में मैं भी इनके गांव को जाऊंगा, वहां पर मालूमात हासिल करूंगा। ये शाहीना लड़की को इमीडिएट ढूंढकर निकालना चाहिए क्योंकि देखिए आप माँ बाप बेचारी अब इतना गुर्दा है, एक ही बेटी है बेचारी, उनको तो उर्दू बात करना भी सही नहीं आ रहा है। ये बिल्कुल वो दुर्दो के लोग जात के लोग हैं ये और लेबर काम करने वाले हैं। तो एक्चुअली क्या हुआ बोलो आप తెలుగులో చెప్పు। నా పేరు జమాల్ బి జమాల్ బి నా బిడ్డ కోసం పోలీసు వాళ్ళ కాడ కాలు మొక్కిన నా బిడ్డని ఏం చేస్తలేరు। ఎన్ని తిరిగినా పోలీసు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ తిరిగినా ఇక అన్ని తిరిగినా నా బిడ్డని ఏం తీసుకురాలేదు, పట్టించుకోలేదు। షాయినా బేగం ఎన్ని దినాలకి బిడ్డలు పోయింది? 2 నెలలు। ఏ పోలీస్ స్టేషన్ కి నొప్పుకోవాలా? టౌన్ సూర్యాపేట టౌన్ కి పోయిందని మిస్సింగ్ పెట్టిన వాళ్ళు పట్టుకురాలే, మేమే డబ్బులు పెట్టి నేనే పట్టుకొచ్చి వాళ్ళకి గొప్ప చెప్పి నా బిడ్డని కొద్దిగా చేయండి అని చెప్పినాం। అట్ట కూడా చేయలేదు। ఆయనకు మేజర్ అయిందమ్మా జావు అన్నారు, వెళ్ళిపో అన్నారు। इनके हस्बैंड है ये जमाल बी सैयद पाशा। क्या आप उर्दू बात कर सकते हैं? बोलो తెలుగులో చెప్పు। ఇక్కడ తెలుగులో చెప్పు। మాది సూర్యాపేట అండి, కూరగాయల మార్కెట్, కిషన్ గంజ్ అంటారు మాది। నామ్ బోలో మీరు నా పేరు సయ్యద్ పాషా। నాకు ఒక కొడుకు కూడా బిడ్డ అండి। నా బిడ్డని చాలా ఇబ్బంది పెట్టి టార్చర్లు పెడుతున్నారు। ఏ పోలీసులు అయినా ఎవరైనా పట్టించుకుంటూ లేరు మాకు। మీరు ఎందుకంటే ఒకసారి 2 నెలలు అయిందండి పోయింది। ఇప్పుడు 2 నెలల కానించి మాకు అడ్రస్ దొరకలేదు, అడ్రస్ దొరికినా కానీ మేము పట్టుకున్నాం। పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కౌంటర్లో తీసుకున్నారు, మాకేం అప్పచెప్పలేదు। మేజర్ అయింది, వెళ్ళిపోండి బాబు, ఆ విష్ణు వచ్చి ప్రకారం చేసుకుంటాను మాట్లాడింది, పెళ్లి చేసుకున్నాం, మీరు వెళ్ళిపోయి మీరు ఎవరన్నా మమ్మల్ని వెళ్ళదేమి। ఆ పిల్లగాని పరిస్థితి బాగలేదు, ఆయనకి గంజా కేసులు చాలా ఉన్నాయి। కిరాన్ అంటారు, షెమ్మ అంటారు, 4 పేర్ల మీద తిరుగుతాడు। మనిషి అన్నప్పుడు ఒక పేరు ఉంటుంది, 4-5 పేర్లు పెట్టుకోవడం ఎవరు మోసం చేస్తారు ఇంతమంది। పోలీసులు కూడా మాకు కూడా ఏ చట్టం కూడా మాకు ఏ సహకారం ఇస్తలేరు। ఇట్లా ఇలా తల్లిదండ్రులు ఇలా ఇబ్బంది పెట్టడం బాధ్యత, ఆడపిల్లల కనడం తప్ప। మేము చిన్నప్పటి నుంచి కని చేసి 9 సంవత్సరాలు కన్న తల్లి మోసింది, పెంచింది। అంటే కన్న తండ్రులు చదువుకోవడానికి గొప్పతనం, మేము చదువుకోవాలని మేము సాధించినాం। చదువుకోవాలని మమ్మల్ని మోసం చేయడం చాలా అన్యాయం, న్యాయం, మీరే గవర్నమెంట్ చెప్పాలని। ఎందుకంటే పోలీసులు కూడా చట్టం కూడా పట్టించుకుంటలేరు।
మీరు ఏమన్నంటే ఏది చూసినా కూడా పైసలు 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 అంటుంది. ఎందుకని పైసలు అండి? కూలి నాలు సంపాదించుకొని చేసుకోవడం బతికేటోళ్ళం మేము. ఎక్కడ పోయినా కూడా పైసలు లేని పని నడతలేదు. ఎలా చేయాలని మాకు ఇక్కడికి వచ్చినామండి హైదరాబాద్కి. ఈ సార్ కాడికి వచ్చినా ఇలా మాట్లాడుతున్నాం, మేము చేసేద్దాం. మాకు దయచేసి ఏది చేసినా కానీ కొంచెం దూరం చేసి మాకు మా బిడ్డని మాకు చెప్పండి. మా చేతనైన వారికి సాయం చేసి గరీబోనికి కొనుకొచ్చి మా కులపోడికి ఇచ్చి మేము పెళ్లి చేసుకుంటాం అని నేను ఆలోచిస్తున్నాను. आप बोलिए, क्या आप गांव से आए, क्या इश्यू है इन लोगों का? अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। हमारा सूर्यापेट है। सूर्यापेट में बहुत मुसलमान लड़कियां मिस हो जा रहे हैं, उनका एड्रेस भी नहीं मिल रहा। इन लोग मेरे पास एक 4-5 दिन पहले आए। बहुत दिन से इन लोग 2-3 महीने से बहुत तलाश कर रहे, बहुत फिर रहे, इन लोग बहुत परेशान है। तो इनके मामू मस्जिद में बैठ के बहुत रो रहे थे। मस्जिद में? हम लतीफिया मस्जिद में बैठ के रो रहे थे। इन्होंने याकूब भाई रो रहे थे। मैं पूछा क्या हुआ तुम्हारा, कहीं रो रहा है बोल को बोले तो उन्होंने हमारे आपा की बच्ची नहीं है, इसलिए मैं बहुत घूम के आया, परेशान हूँ बोल को रो रहे थे। उसके बाद में मैं फिरना शुरू किया। अल्लाह के फजल से उनके रिश्तेदारों को बच्ची मिली तो हम फौरन कार लेके आए। मगर कोई फोन करे तो स्कैप वाले पुलिस वाले लेके गए बोल को बोले। कल सुबह में पूछो स्कैम्प वाले इनको ऐसे हिसाब से मैं फोन कराया सूर्यापेट जाके। उन लोग हमारे को हैंड ओवर नहीं करे मगर और उनको छोड़ दिए। कम उम्र बच्ची है, उसकी अकल सोच कम है, 16 साल रहते उसको कुछ गलत फहमी में उन गलत फैसला लेके माँ बाप से दूर है। उसके बारे में ये जो 19 साल का जो लगा है, इसकी वजह से बहुत से नौजवान तबके बहुत गलत रूट में जा रहे। पूरे पुलिस उनको सपोर्ट कर रहे, वो माँ बाप से दूर कर दे रहे। ये इसके बारे में वो जो लड़का भी गांजा केस, लड़का गांजा केस में है। हम कितने बार बोल रहे वो लड़का गलत लड़का है, उसके बारे में इंक्वायरी करो तो उसके बारे में कुछ भी इंक्वायरी नहीं कर रहे। पुलिस की तरफ से कोई वो नहीं मिल रहा। पुलिस की तरफ से किसी किस्म का हमारे हेल्प नहीं है। याकूब साहब भी वहाँ ऊपर में थे तो हमारे को बात करे, लड़की हैंड ओवर करे मगर हमारे को हैंड ओवर नहीं करे। फिर वहाँ से भी लड़की को छोड़ दिए, माँ बाप को हैंड ओवर नहीं कर रहे बच्ची को। बहरहाल आई रिक्वेस्ट द डायरेक्टर जनरल ऑफ पुलिस तेलंगाना एंड सुप्रिटेंडेंट ऑफ पुलिस सूर्यापेट, so within 2-3 days I may be visiting this district, सूर्यापेट तरकारी मार्केट लतीफिया मस्जिद हम जाएंगे बराबर। वहाँ गांव में पूरी तहकीकात करेंगे। ऐसा कैसा बोलिए आप, क्या मुर्गी का बच्चा है उठा के चीज लेके जाने के लिए, और उसके तकरीबन 4 नाम बता रही। एक नाम चरण, एक सुदर्शन, एक शंभू। इन्हें कौन है क्या है इसके ऊपर खुद पुलिस वाले बोल रहे कहते हैं ड्रग्स केसेस है, उन्हें गांजा स्मगलिंग में है। बच्ची मासूम देखो आप कितनी छोटी बच्ची है, इन्हें ऐसा कैसा बच्ची को छोड़ दिया, समझ में नहीं आ रहा ये क्या पुलिस सिस्टम है। तो मैं अभी रिक्वेस्ट कर रहा हूँ कि ये बच्ची को ढूंढिए, जल्द से जल्द ये बच्ची को लाइए, इसकी काउंसलिंग करिए, इसको माँ बाप के हैंड ओवर करिए। शुक्रिया। यार जिंदाबाद सवद्दा। हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।